హాయ్ అందరికి నమస్కారం అండి. హలో. సో ట్రైలర్ నచ్చిందా? So firstly I have to thank Marvel and Disney and all of them for choosing me for the second time, and first time నేను థానోస్ డబ్ చేసినప్పుడు I realized as a fan I get to enjoy these films much more than a regular audience because నాకు పార్ట్గా సినిమా చూపిస్తూ ఉంటారు and I'll dub for that. So well, I'm welcoming you guys here in Telugu. I'm hoping you all do much better than part 1, and please bring the man who's needed to be. హాయ్ రానా, బాగున్నారా? బాగున్నానండి. హౌ ఆర్ యు? గుడ్. అంటే మీరు ఇలాంటి థానోస్ లాంటి క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వాలి అని ఎందుకు అనిపించింది మీకు? అంటే వాళ్ళకి నన్ను చూసి అనిపించిందండి అలాగా. అంటే రెండోసారి కూడా మీకు అనిపించిందా? అంటే ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేరు కదండి. అంటే మాకు తెలుసు మీకు ఈ ఫ్యాంటసీ క్యారెక్టర్లన్నా కామిక్ బుక్స్ అంటే భలే ఇష్టం, బట్ వీ వర్ ఆల్ సర్ప్రైజ్ థానోస్కి ఇవ్వాలని అనిపించింది అండ్ యూ వర్ ఆల్సో ప్రమోటింగ్ ఆన్ ద మీడియా, సోషల్ మీడియా. See, this is something that I've seen. I've grown up when I was a kid, and all through school. Sorry. So అంటే నేను స్కూల్లో పెరిగేటప్పుడు I read the comic books. I was always a big fan of them, and right from it 10 years ago when Marvel started their cinematic journey with Iron Man, I was a fan of the films, and I think this is the greatest opportunity to be part of a film like this. ఇలాంటి హాలీవుడ్ సినిమాల్ని మనం తెలుగులో డబ్ చేసినప్పుడు ఏదైనా లాంగ్వేజ్ బ్యారియర్ కానీ అలాంటివి ఓవర్కమ్ చేయలేనటువంటివి ఏమైనా ఉంటాయా? ఒకటండి, అంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఇది ఇంగ్లీష్లో రాశారండి కదా. సో ఇంగ్లీష్లో రాసినప్పుడు అందులోకి మనం ఒక తెలుగు పదం పెడుతుంటే దానికి దే విల్ బి అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ డెఫినెట్లీ ఇన్ డబ్బింగ్ బికాజ్ ఇట్స్ నాట్ ది ఒరిజినల్ సోర్స్ కాబట్టి. లాస్ట్ టైం కన్నా ఈసారి దే వాజ్ మచ్ మోర్ కేర్ టేకెన్. దే వాజ్ అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ ద డైలాగ్స్ మచ్ ఎర్లియర్. దే వర్ లాట్ ఆఫ్ కరెక్షన్స్ డన్, అండ్ సో మన తెలుగులో విన్నప్పుడు ఇట్ షుడ్ బి కంఫర్టబుల్, ఇట్ షుడ్ బి అ వాయిస్ దట్ వీ లైక్, అండ్ అట్ ద సేమ్ టైం లిప్ కూడా ఎక్కువ తేడా లేకుండా ఉంటుందండి ఈసారి. ఓ డైలాగ్ ఏమైనా వినిపిస్తారా మా కోసం? లేదండి, చూడాలా అంటే థానోస్ లాగా ఉండి చెప్పాలి, నేను నాలాగా ఉంటే వర్కౌట్. ఓకే దట్స్ అ గుడ్ వన్. సో మీరు ఆల్రెడీ మన ఈ మార్వెల్ యాంథమ్ ఏదైతే ఉందో దాన్ని తమిళ్లో హిందీలో కూడా చూసారు. డూ యూ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్? వెల్ అండి, like I'm a Marvel fan, like I've been a fan of all these characters. We've also been a big fan of Mr. A.R. Rahman, and అలాంటి వ్యక్తి ఒక మైక్ దగ్గర వచ్చి ఊపిరి పీల్చుకుంటేనే మనం ఒక అట్మాస్ సౌండ్లో వినాలనిపిస్తుంది, అలాంటి ఒక వాయిస్ అయింది. అండ్ అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాకి ఆయన ఏం చేసినా యాంథమ్ అవుతూ ఉంటుంది మామూలుగా, అండ్ ఆయన ఇలాంటి సినిమాకి యాంథమ్ చేయడం అనేది ఇట్స్ ఐ థింక్ ఇండియన్స్కి ఇట్ విల్ బి మచ్ మోర్ క్లోజర్ ఫిల్మ్ నౌ దెన్ వాట్ ఇట్ ఆల్వేస్ వాజ్. మరి ఆ మార్వెల్ యాంథమ్ తెలుగులో ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది?